ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. శక్తిస్తదా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాతా దేవమాతా విశ్వమాతా ఋతుంభరా మందాకినీ అజపా చైవ రుద్ధి సిద్ధి ప్రకీర్తితా వైదికాని తు నామాని పూర్వోక్తాని ద్వాదశ సావిత్రీ సరస్వతీ జ్ఞేయా లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలినీ ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరీ అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయా తాంత్రికాని చ ద్వాదశ. ఆదిశక్తి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతుంభర, మందాకిని, అజప, రుద్ధి, సిద్ధి. ఇవి 12 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తులు. ఈ శక్తులు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని తెలుపుతాయి. ఇంజనీర్ అదొక మానసిక స్థితి, డాక్టర్ అదొక మానసిక స్థితి. వాడు 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, మనలాగే శరీరము అంతా ఉంటుంది ఇంజనీర్కి డాక్టర్కి కూడా. కానీ నేను ఇంజనీర్ నేను డాక్టర్ ఎందుకన్నావు? వాడి యొక్క మానసిక స్థితి. వాడి బ్రెయిన్ అంతా కూడా కన్స్ట్రక్షన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, డాక్టర్ ఏమవుతుంది, రోగ నివారణ, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో దాని గురించి ఆలోచిస్తాం. కవి ఉన్నాడు అనుకో, వాడు కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్టిస్ట్ ఉన్నాడు, చిత్రకారుడు ఉన్నాడు, అందంలో ఎలా చిత్రాలు గీయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. చేత ఇందాక చెప్పుకున్నటువంటి 10 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి మానసిక స్థితులు గాయత్రి శక్తి యొక్క. జ్ఞానము ఆచరణలోకి రావాలి కదా. ఆచరణలోకి రానటువంటి జ్ఞానము ఎందుకు పనికిరాదు. ఈ కాలం డాక్టర్లకి ఇంజనీర్ల మీద మనం ఎందుకు విసుగు పెడుతున్నాం అంటే, వాళ్ళకి పుస్తకాలలో అయితే రాసి ఉన్నాయి, కానీ యాక్చువల్గా కేసు వస్తే, సీరియస్ కేసు వస్తే ఏం చేయాల్సి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ పంపింది. కానీ అసలు సత్తా తెలిసేది ఎప్పుడు? సీరియస్ కేసు వచ్చేటప్పుడు కదా. అంటే ఇక్కడ మనం కూడా గాయత్రి మంత్రోపాసకులైన ఈ గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి 12 కలిపితే గాయత్రి మహాదేవి అవుతుంది. ఇందులో ఒక్కొక్క దాన్ని స్పెషలైజ్ చేస్తాం. ఎంబీబీఎస్ చదివిన తర్వాత మొత్తం అంతా చదువుకుంటాడు, బాడీ అనాటమీ అదంతా కూడా. దాని తర్వాత స్పెషలైజేషన్. మనం ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి ఆలోచించటం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు, అవి మన శరీరంలో కూడా ఉన్నాయి. 24 శక్తులు, 25వ శక్తి లేదు. ఆ 24 శక్తులు మీరు పూర్తిగా ఉపయోగించుకోగలిగితే మానవ శరీరం యొక్క లబ్ధిని మీరు పూర్తిగా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మిగతా జంతువుల్లాగా గెలుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానపక్షం ఒకటి సరిపోదు. జ్ఞానపక్షంతో పాటు ఏం కావాలి? టెక్నాలజీ. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పే తాంత్రికమైనటువంటివి, వాయుమార్గమైనటువంటి శక్తులు. మనిషికి కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఎలా ఉంటుందో, ఆధ్యాత్మిక జగత్తులో కూడా దక్షిణ మార్గము వామ మార్గం ఉంటుంది. దయచేసి వామ మార్గం అక్కర్లేదు, అదేదో వినకూడండి, ప్రమాదకరమైంది ఏం కాదు. మీ ఎడం చేయి ప్రమాదకరమైందా? మీ పిచ్చిగాని దాన్ని ఉపయోగించుకోవడం చేత కాబట్టి ప్రమాదకరమైంది. ఎడం చేతితో చాలా పనులు చేయను. రాయి చూద్దాం ఎడం చేత్తో అంటే ఎడం చేయి వాటిని నేను వాడను. చాలా రాయిని చూస్తాను, ఏం రాస్తాను. ఇంచేత అంటే మీ ఎడం చేతిని వాళ్ళకి మూలపడేశారు. మీరు 2 చేతులతో రాయటం వచ్చి ఉంటే కుడి చేత్తో ఎడం చేత్తో చదివి రాసేస్తే ఇప్పుడు ఎంత బాగుండేది. ఒక చేత్తో గాయత్రి చిత్రాలు రాసేస్తూ ఉంటారు, ఇంకో చేత్తో గాయత్రి 24 శక్తులు రాసేసి ఉంటే మీకు ఎంత శక్తి వచ్చి ఉండేది. ఇంచేత వామ మార్గాన్ని చిన్న చూపు చూడకండి. అసలు నిజం చెప్పాలి అంటే భౌతిక జగత్తులో వామ మార్గమే మోర్ ఇంపార్టెంట్. బీటెక్, ఎంటెక్, టెక్కులు. ఈ టెక్కులు దేని వల్ల వస్తున్నాయి? టెక్నాలజీ వల్ల వస్తున్నాయి, అంతే కదా. ఇంచేత టెక్నాలజీ ఏంటో చూడండి. సావిత్రి సరస్వతి జ్ఞేయ
లక్ష్మీ దేవా తథైవ చ కుండలినీ ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణీతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. ఈ 12 తాంత్రికమైనటువంటి శక్తులు అని చెప్పుకున్నాం. నిన్న ఆదిశక్తి గాయత్రి, తర్వాత సావిత్రి గురించి మనం చెప్పుకున్నాం. బేసిస్, ఈ ఆదిశక్తి గాయత్రికి బేసిస్ మనం ఏం చెప్పుకున్నాం? భౌతిక జగత్తులో 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు ఆచరణలో పెట్టుకుంటే ఆదిశక్తి యొక్క శక్తి మీ శరీరంలోకి ప్రవహించడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా 2 అయాచక అపరిగ్రహ వ్రతాలు. ఇది చాలా స్పష్టంగా మీరు అవగాహన చేసుకోండి. అపరిగ్రహం అంటే వాడు ఇష్టం చుట్టుకుంటే కర్మ చుట్టుకుంటున్నాను, వాళ్ళ ఇంట్లో మంచిగా తాగితే నేను వాళ్ళతో బంధంలో పడిపోతానేమో అనేటువంటి మహామూర్ఖులు నాకు తెలుసు. మీరు రివర్స్గా బంధంలో పడతారు వాళ్ళ ఇంట్లో మంచిగా తాకపోతే. ఎలా? గడప దాటగలదు అవధూత గారు. నేను బంధంలో పడ్డాడో లేదో మీరే చూసుకోండి. గడప ఉంటే పాప ఆయన ఎడగ లోపలికి. అంత పెద్ద అవధూత, అంత పెద్ద ఆధ్యాత్మిక శక్తివేత్త, అంతా నేను, అంతా సర్వం ధర్మమే అనుకునేటువంటి వ్యక్తి ఒక చిన్న కరకుల్లా ఆపేసింది. నియమాలు మిమ్మల్ని వంచిస్తాయి. అర్థం ఎలా గంగలో దిగుతాం, కానీ మన నియమాలు పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫిజిక్స్ చదువుతానంటే అట్ట ఫిజిక్స్ క్లాసులో వెనకాతలు కూర్చొని కెమిస్ట్రీ రికార్డు రాస్తూ ఉంటారు పిల్లలు. మరి అది కుదరదు. ఎప్పుడున్నటువంటి నియమాలు ఎప్పుడు పాటించాలి. కానీ క్రిటిసిజంని ఎందుకు చేస్తున్నాను అంటే మనము అపరిగ్రహము అనేటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపరిగ్రహము అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏది మీరు ఎక్కడికి తీసుకెళ్ళలేరు. సూక్ష్మ జగత్తులో దగ్గర రాదు. ఇల్లు కట్టుకున్నారు, తీసుకెళ్ళండి మీతో పాటు. కోట్లు హెచ్చుపెట్టి ఎందుకు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పోస్టులు మీతో పాటు తీసుకెళ్ళండి, చూద్దాం శరీరం వదిలేసిన తర్వాత. చేతి మీరు ఎలా పరిగ్రహిస్తారు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పరిగ్రహించలేరు. పరిగ్రహించకంటే తీసుకోవడం మీతో అది రాదు. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వాడైతే, అడుక్కునేవాడైనా అవుతాయి, మాంత్రికుడైనా అవుతాయి, తాంత్రికుడైనా అవుతాయి, సత్యసాయి అయినా అవుతాయి, భగవంతుని నమ్మని వాడైనా అవుతాయి నిద్రపోయిన తర్వాత. అంచేత మీరు దేన్ని పట్టుకోగల భౌతిక జగత్తును? దేన్ని పట్టుకోలేవు. కానీ మెలకుగా ఉన్నప్పటికీ నాది అనుకునేటటువంటి వ్యామోహంతో లేనిపోయిన అశాంతికి గురవుతాం మనం. అనవసరం. అది ఆ ఆవేదన, ఆ భావం అనవసరం. ఉపయోగించుకో. దానికి ట్యాక్సీ ఎక్కాము, ఆ ట్యాక్సీ మనం మాట్లాడుకునేసేది మీదే. మీరు పిలిచినప్పుడు వస్తాడు, రాదు. ఇది తర్వాత మీరు మాట్లాడుకున్న ఎవరైపోయి అవి డబ్బు ఇచ్చేసాడు, వెళ్ళిపోతే మీరు బాధపడుతూ కూర్చోరు. అదే మీ కారుని ఏదైనా తీసుకుపోతే ఇంచేత కారులో పరిగ్రహం లేదు, నాది ఉంది. ట్యాక్సీ ఉంది, ఆ పరిగ్రహం లేదు. భౌతిక జగత్తులో ఉన్నదంతా కూడా ఏ సంబంధ బాంధవ్య, ఆఖరికి గురు శిష్య సంబంధ బాంధవ్యాలను కూడా అపరిగ్రహంతో మీరు బేసిస్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం వదిలేయగలగాలి. ఆ మానసిక స్థితి ఆదిశక్తికి ఆధారం ఉంటుంది. రెండోదంటే అయాచకరతం. ఇక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో దేన్ని మీరు పరిగ్రహించలేనప్పుడు ఇంకా అడగటం ఎందుకు? లాజిక్ అర్థమవుతుంది. అడిగేది ఏంటి అక్కడ? ఉంటే ఓకే, లేకపోతే ఎందుకంటే తలనొప్పి. ఉత్తరానంతా పక్కన వేసుకుని రాత్రిలో ఎవరైనా ఇద్దరు ఉండాల్సిందే అని తలనొప్పి తెచ్చి కూర్చున్నా కదా నేను పరిగ్రహించటం వల్ల. లేకపోతే అంతా హాయిగా పడుకునేవాడు నేను. ఇదే అపరిగ్రహం. నేను మిమ్మల్ని అడిగి ఉండకపోతే, ఈ మైకులు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టి ఉండకపోతే రాత్రి ఎవరు పడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయాచకరతం. ఈ 2 బాగా అర్థమైతే ఆదిశక్తి మీకు అర్థమైనట్టే. ఈ ఆదిశక్తి 3 లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఇది ఆద్యశక్తి గురించి చెప్తున్నాను నేను. దాన్ని భూర్ భువ స్వహాము.
ఇంచేత ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలో మీరు దేన్ని పరిగణించడానికి లేదు. ఇక్కడే కాదు, స్వప్నావస్థలో కూడా. ఒకరోజు పొద్దున్నే లావోత్సే వాళ్ళ ఆశ్రమంలో తలపట్టు కూర్చున్నాడు. నిద్రలో వచ్చాడు. పెద్ద గురువు ఆయన. ఇక్కడ రమణ మహర్షి వాళ్ళు అలాగే చైనాలో లావోత్సే అంత పెద్ద గురువు. ఆశ్రమం ఉండడానికి తలపట్టు కూర్చున్నాడు నిద్రలో అవగానే. నేను కడుక్కోడు, కాఫీ తాగేది, టిఫిన్ చేయడు, ఏమీ చేయడు. అందరూ మరి శిష్యులు అందరూ వచ్చారు, చేస్తున్నారు. స్పీచ్ అవడానికి టైం అయింది, అంతా అయిందన్నాడు. సరే, ప్రధాన శిష్యులు ఉంటారు కదా, కాస్త దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగి కాస్త ఆయన విసుక్కున్నా ఏం చేసిన పర్వాలేదు, వీళ్ళు వచ్చాడు. ఇంత ఏమీ లేదా, నేను కళ చూశాను అన్నాడు. ఏం కళ చూశాడు మాస్టర్ మీరు అన్నాడు. నేను సీతాకోక చిలుకనైపోయాను. సీతాకోక చిలుకనైపోయి ప్రతి పువ్వు మీద వాళ్తున్నాను, నేను ఎగురుతున్నాను, ఈ లోపల మెలకు వచ్చేసింది అన్నాడు. దానికి అంత కంగారు ఎందుకు సార్ అన్నాడు శిష్యులు. సీతాకోక చిలుకే నేను లావోత్సవం అయిపోయానని కలగంటలేమో నాకు అనుమానం వచ్చింది అన్నాడు. మీరు పడుకున్నారు, మీరు శ్రీరామ ఆచార్య అయిపోయారు అనుకున్నారు. ఏ శిష్య బృందం ఉంది, ఆ బృందం ఉంది, ప్రఫర్ బద్ద సజ లాగి పారేస్తున్నారు. 3600 పుస్తకాలు రాశారు, అన్ని రాసి పారేశారు. సడన్ గా మెలకు వచ్చింది మీకు. ఇప్పుడు ఇంతకీ ఏది అయితని కళలో ఉన్నటువంటి శ్రీరామ ఆచార్య రైతా, ఇక్కడ కూర్చుని గాయత్రి సాధన ఎలా చేయాలి తెలుసుకునేటటువంటి వ్యక్తి రైతా అని తగబెట్టి కూర్చున్నట్టు లావచ్చు. అపరిగ్రహం ఏది కరెక్ట్ కాదు. ఏ పోస్టు, ఏ డెసిగ్నేషన్, గురువు డెసిగ్నేషన్ అంతే, క్లర్క్ డెసిగ్నేషన్ అంతే. చెప్తూ ఉంటాం కదా, డిఐజీ ఎల్ఎల్బి క్లాస్లో స్టూడెంట్ వచ్చి పాపం అక్కడ విరిగిపోయిన కుర్చీ కూర్చుంటాడు. వెళ్ళి వాడు ఆఫీసులో విరిగిపోయిన కూర్చో షేపులు మారుతాయి అక్కడ పట్టుకుని. ఏంటి తేడా అక్కడ ఉంది, మరి ఆ డిఐజీ అపరిగ్రహం. అది అర్థం చేసుకోండి. ఆ అపరిగ్రహం కనుక మీరు అర్థం చేసుకుంటే ఏమైనా అర్థమవుతుంది. జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలోనే అపరిగ్రహమే. అక్కడ ఏమి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడికంటే ఫాస్ట్గా మారుతుంది అక్కడ. ఇక్కడైతే కనీసం మీకు గ్యారెంటీ, రేపు నిద్రలేస్తే మళ్ళీ అక్కడే నిద్రలేస్తారని. సూక్ష్మ జగత్తులో ఆ గ్యారెంటీ లేదు. మీరు ఎటు వెళ్తే గాలి ఆట ఎటు వెళ్ళిపోతుంది. అసలు కారణ జగత్తులో అనుభవం లేదు మనకి, శూన్యమే కదా. నిద్రలో మనకి ఏ విధమైనటువంటి అనుభూతులు లేవు, అది కారణమైన. ఇది ఆదిశక్తి స్థితి. అంచేత ఆదిశక్తి యొక్క ఉపాసన, దాన్ని సత్వ రజస్తమ గుణాలు అన్నారు. రకరకాల పేర్లతో పిలిచారు వాళ్ళు. ఏది మూడు ఉన్నాయో అదంతా కూడా ఆదిశక్తి యొక్క విశేషణాలు. చేత ఆదిశక్తి యొక్క విశేషణాలు అనండి, ఓం అనండి, ఆదిశక్తి అనండి, భూర్భువ స్వహ అనండి, ఇదంతా కూడా ఆదిశక్తి యొక్క అవగాహన మీకు రావాలి. ఏంటి ఆదిశక్తి యొక్క అవగాహన? జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో దేనిని నేను పరిగ్రహించను, దేనిని నేను యాచించను. నేను దేన్ని యాచించను అని చెప్పి వీడు పోజు కొట్టి ఆఫీసర్ని వాళ్ళని అడగడు, కానీ ఉద్యోగం చేస్తాడు. ఏది యాచించనంటే ఉద్యోగం మానేసి అవధూతల్లాగా చెట్టు కింద పడి కూర్చో. తిండి దొరికితే తిండి తింటావు, తిండి దొరకకపోతే తినవు. గురుదేవులు ఋషులు మనకి ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే నటించండి, ఏమి మానకండి. మీరు ఎక్కడున్నారో అలా ఉండండి. అద్భుతమైనటువంటి మీ నటనా కౌశలాన్ని జీవిత రంగస్థలం మీద ప్రదర్శించండి. మామూలు వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో అలా జీవించండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టే నటించండి. ఆఫీసర్ దగ్గర సబార్డినేట్గా బిహేవ్ చేయండి, అన్నదమ్ముల దగ్గర ఆ బంధుత్వాలతో బిహేవ్ చేయండి. కానీ లోపలంతా తెలిసి ఇదేది నేను పరిగణించటం లేదు, ఇదేది నేను యాచించటం లేదు. కానీ మనం యాచిస్తాం, మీరు చేయండి అది చేయండి అని. కానీ వాళ్ళు చేయకపోతే లోపల ఏమి గుణపాలు పుచ్చుకోవు. వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు, చెప్పాను చేశారు ఓకే, చేయలేదు ఓకే. ఈ మానసిక స్థితి ఆదిశక్తి స్థితి. ఈ ఆదిశక్తి స్థితికి టెక్నాలజీ కావాలిగా. టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? సావిత్రి నుంచి వస్తుంది. నేను అది కదా మనం చెప్పింది. సావిత్రి అంటే ఏంటి? నటించడానికి డ్రెస్ కావాలి, వేషం వేయాలి కదా. విశ్వామిత్రుడు వేషం నేను ఇలా వేసుకుని వెళ్ళి వేసాను అనుకోండి, బాగుండదు, రక్తగట్టదు. మీ డైలాగ్స్ చెప్పేయచ్చు, అంతా చెప్పేయచ్చు, కానీ ఆ గడ్డ ప్రమండలం ఇది లేకపోతే విలువ రాదు కదా. అది సావిత్రి. పంచకోశాలు, పంచప్రాణాలు, వాటి గురించి అవగాహన కోసం ప్రాక్టీస్ చేయటం. ఇది నిన్న మనం చదువుకున్నాం.
ఇవాళ ఇంకో జంట గురించి మనం చదువుకుందాం. బ్రాహ్మి, సరస్వతి జంట. అది ఇవి రెండు కుడి ఎడమ. ఇంకట ముందు బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుందాం మనం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఇవాళ 24 గాయత్రి శక్తులలో మనము జ్ఞానపక్షంలో రెండవదైనటువంటిది బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుంటున్నాం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఈ సృజనాత్మకమైనటువంటి శక్తి ప్రకృతిలో, ఈ స్థూల జగత్తులో మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? మొట్టమొదట భూమిలో కనిపిస్తుంది. మీకు విత్తనం వేస్తాం, చిన్న విత్తనం వేస్తాం అంటే మల్టిప్లై అవుతుంది. తల్లిలో కనిపిస్తుంది. మీకున్నటువంటి 5 కోశాలు, 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఎవరి వల్ల మనకి లభించింది? మనం మాతృమూర్తి వల్ల, మన తల్లి వల్ల లభించింది. అంచేత ధర్తిని మనం అమ్మ అంటాం. అమ్మని కూడా, భౌతిక శరీరధారి అయినటువంటి స్త్రీమూర్తిని కూడా అమ్మ అంటాం. ఏంటి అక్కడ పనిచేస్తున్నది? బ్రాహ్మీ శక్తి. ఈ బ్రాహ్మీ శక్తి యొక్క అంతరార్థం మీరు అర్థం చేసుకోండి. బీజంలో ఉన్నటువంటి సంస్కారాలకి అనుగుణ్యంగా ప్రోధి చేసేటటువంటి శక్తి. బ్రాహ్మీ శక్తి తనంతట తాను ఏది ఇవ్వలేదు. బీజం ఎలా ఉందో ఆ బీజాన్ని అభివృద్ధి చేయగలదు, మ్యాగ్నిఫై చేయగలదు. ఈ మ్యాగ్నిఫికేషన్ ఏ శక్తి వల్ల జరుగుతుంది? మన శరీరంలో, తల్లి యొక్క శరీరంలో. మన శరీరంలో అన్నదానికి పురుష శరీరంలో సృజనాత్మకమైన శక్తి కనిపించదు మనకి. వాడిలో కూడా ఇంకో రకమైన సృజనాత్మక శక్తులు ఉన్నాయి. ఈ తపస్సులు, ఈ ఇంజనీరింగ్ దాంట్లో చేసేవి, టెక్నాలజీ దాంట్లో చేసేవి, అవి బ్రాహ్మీ శక్తి కదా, నిర్మాణాత్మకమైనటువంటి శక్తులే కదా. కానీ డైరెక్ట్ ప్రకృతిలో జరిగేటటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తుల్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బ్రాహ్మీ శక్తి చేతిలో 2 పరికరాలు పెడతాం మనం. ఒకటి అనంబులం, రెండోది పుస్తకం. అంటే బ్రాహ్మీ గాయత్రి, ఏకముఖ గాయత్రి చేతిలో ఉండేది, బ్రాహ్మీ గాయత్రి చేతిలో ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? సద్జ్ఞానం. సద్జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్నది కాదు అని అర్థం చేసుకోండి. సత్ అంటే ఎస్సెన్స్. సత్తా అంటాము, మీ సత్తా ఉంటుంది. ఆ జ్ఞానం సద్జ్ఞానము అంటే ఎస్సెన్స్. ప్రకృతిలో ఒక విశేషమైనటువంటి చక్రీయ గమనంతో వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ గమనానికి ఒక నిశ్చితమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది. కొంతకాలం పొద్దున్న ఉంది, మళ్ళీ గ్యారంటీగా 24 గంటల తర్వాత మళ్ళీ అదే టైం అవుతుంది. పగలైందంటే గ్యారంటీగా రాత్రి అవుతుంది. సుఖం ఉంది అంటే గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అంచేత సుఖం దుఃఖం అవాచకతల్లో మనం పట్టించుకోము. ఇంకేంత దుఃఖం వచ్చినట్టు తర్వాత గ్యారంటీగా సుఖం వస్తుంది, సుఖం వచ్చినట్టు తర్వాత గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అది ఆగదు తరంగాల్లాగా. అంతే పిచ్చివాళ్ళలాగా మాకు దుఃఖాలు ఎక్కర్లేదంటే సుఖాలు కూడా ఎక్కర్లేదు అనాలి మీరు. ఈ రెండింటిని వదిలేస్తే దాటగలుగుతాను మీరు. దాన్ని శాంతి అంటాం. సుఖం వద్దు, దుఃఖం వద్దు నాకు, కానీ సుఖం మాత్రమే కావాలి అసంభవం. పగలు మాత్రమే ఉండాలి, రాత్రి రాకూడదు అంటే అసలు అది కుదరదు. రాత్రి అవుతూనే పగలు వస్తుంది. ఈ భావ పరంపర మీకు అర్థమవుతే సద్జ్ఞానం. సద్జ్ఞానం ఇది ప్రకృతిలో నియమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎప్పుడూ కష్టాలు వచ్చినట్టుంటే మాస్టారు, కొంతమందికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందంటే మాస్టారు. వాళ్ళ సైకిల్ అది. వాడి జీవిత చక్రంలో కిందటి జన్మలో ప్రెసిడెంట్గా అమెరికాలో పుట్టినవాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోనే లేబరర్గా ఉన్నాడు, కూలివాడిగా ఉన్నాడు. సైకిల్ అది. అప్పుడేమో వాడు ఒక జన్మంతా సుఖం అనుభవించాడు. ప్రకృతి ఏం చేస్తుంది? 2వ జన్మలో కష్టం వస్తుంది. ప్రకృతి తప్పు చేయదు. మీరు తప్పు చేస్తే చేయొచ్చు కాక, మీ క్యాలిక్యులేషన్ తప్పు అయితే అవ్వచ్చు కాక, ప్రకృతి తప్పు చేయదు. అంతేగా మీ కష్టాలకి కారణం ఏంటి అంటే ఎవరు కాదు, మీరు కూడా కాదు. మళ్ళా మిమ్మల్ని మీరేదో చాలా గొప్పవాళ్ళం, మా వల్ల ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, మీ వల్ల ఏం రాలే, ప్రకృతి వల్ల వచ్చింది. ఐటీ బండి మీద ఖాళీ వేసావు, జారింది, కాలు విరిగింది. కాలు ఎందుకు విరిగింది అంటే ఐటీ బండి మీద జారటం వల్ల, నువ్వు కాలు వేయటం వల్ల కాదు.
ఆ భావం అర్థం చేసుకోండి. అరటి తొక్క మీద కాలు వేసిన ప్రతి వాడికి కాలు విరగదు, అది ఫ్యాక్టే కదా. అంచేత నువ్వు కాలు వేసాకని విరిగిపోతే అరటి తొక్క మీద కాలు వేసాను కనుక విరిగిపోయింది, అదే కారణం, పైకి కనిపించేటటువంటి కారణం. కాలు విరగటం అన్నది ఫ్యాక్టే. అరటి తొక్క మీద కాకపోతే ఇంకో దాని వల్ల విరుగుతుంది, బాత్రూంలో కాలు జారి విరుగుతుంది, లేకపోతే దిక్కుపడి కాలు జారి విరుగుతుంది. భావం అర్థమవుతుంది కదా. ఇది సద్జ్ఞానం అంటే. పుస్తకం కాదు, పుస్తకాలు చదవడం కాదు, పుస్తకంలో ఆ సద్జ్ఞానం ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ అనుభవాలు రాశారు వాళ్ళు. న్యూటన్ ఉన్నాడు, ప్రకృతిలో జరిగేటటువంటి అనేక అనుభూతుల్ని క్రోడీకరించుకుని ఇది ఒక నియమం అన్నాడు. ఇంకా నియమం ప్రకృతి తప్పదు. అలాగే ప్రకృతిలో అనేక నియమాలు ఉన్నాయి, క్రోడీకరించినటువంటి నియమాలు. ఆ నియమాలను మనం అర్థం చేసుకోగలగాలి. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలల తర్వాత మాత్రమే బయటకు వస్తాడు. రేపు వచ్చేయాలి అంటే నేను ఉండదు అక్కడ. 7వ నెలలో వచ్చినా డేంజరస్, బతకదు. 9 నెలలు దాటిపోయింది, ఎందుకంటే వాళ్ళని పడతారు డాక్టర్లు అందరూ కూడా. కొంతలు అండిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏంటి లోపం ఉందో తెలియదు, లేబర్ పెయిన్స్ రావటం లేదు అని దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే అర్థం ఏంటి? సద్జ్ఞానం మనకి ఏం చెప్తుంది? నియమబద్ధమైనటువంటి జీవితం జీవించటం. మీకు ఇష్టం ఉన్న నియమబద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. మీకు చాలా ఇష్టం, మీకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేయటం మొదలెట్టారు, హాయిగా తింటున్నారు, చాలా రుచిగా ఉంది అంటున్నారు, కడుపు నిండిపోయింది. ఇంకొక స్వీట్ ఇక లాగిస్తారు, ఇంకొక స్వీట్ ఇంకా కళమని నీళ్ళు వస్తాయి, ఇంకొక స్వీట్ వాంతి అవుతుంది. అంతే కదా. ఏం జరిగింది అక్కడ? మరి ఆకలిగా ఉంది కదా, మరి ఇంతకుముందు తిన్నావు కదా, ఒక క్షణంలో ఏమైంది? సద్జ్ఞానం. ప్రకృతి ఇంకా చాలు అని మీకు చెప్పింది కదా, మీ కడుపే చెప్పింది కదా. ఈ నియమబద్ధత తెలుసుకోవటము బ్రాహ్మీ శక్తి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఆ చక్రీయ గమనం నడుస్తోంది, దీన్ని ఇంట్యూషన్ అంటాం మనం. ప్రకృతి మనం చెప్తూ ఉంటుంది, అందుకే వేదాన్ని అపౌరుషేయాలు అంటాము, సద్జ్ఞానం. కానీ సద్జ్ఞానం ఉంది మీకు, కానీ రెండో చేతిలో, కుడి చేతిలో ఏముంది? కమండలం ఉంది. సద్జ్ఞానం ఉపయోగించుకోకపోతే, విత్తనాలను పోదు చేయడానికి నీరు పోయకపోతే విత్తనము ఫలించదు. సత్కర్మను చేయాలి. సద్జ్ఞానంతో పాటు సత్కర్మాచరణ. సత్కర్మాచరణ అంటే మంచి పనులని కాదు, సత్యను పొందటానికి కావాల్సినటువంటి ఆచరణ. గులాబీ ముక్క వేసాం, టీ డస్ట్ వేసి టీ పెట్టుకున్నాం, ఆ టీ ఆకు తీసుకెళ్ళి గులాబీ ఆకు వేస్తాం, గులాబీ చెట్టు వేస్తే అది ఎరువుగా పనిచేస్తుంది, ఇంకో దానికి అది ఎరువుగా పనిచేయదు. దేనికి ఏది ఎరువుగా పనిచేస్తే అంటే దేనికి ఏ నీరు పోయాలి, నాటినోడు నీరు పోయడా కరెక్టే, ఏ నీరు పోయాలో తెలియాలి. కొబ్బరి చెట్టుకైతే నువ్వు ఉప్పు నీరు పోస్తావు అనుకో, ఏం పర్వాలేదు. మిగతా చెట్లకు ఉప్పు నీరు పోస్తే ఏమవుతుంది? కొబ్బరి చెట్టు చాలా బాగా వచ్చింది కదా, చాలా పౌష్టికమైనటువంటి ఆహారం కదా, ఇంచేత మిగతా చెట్లకు కూడా నేను ఉప్పు నీరు పోస్తాను అంటే సత్కర్మ. ఎలాంటి కర్మ చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగా మీరు ఫలితాలు పొందగలరు. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి, ప్రకృతిలో కన్స్ట్రక్షన్స్లు, బిల్డింగ్స్లు, దానికి సత్కర్మ ఉంది. ఇల్లు కట్టటాలు సత్కర్మ అవ్వదు. మీ సుఖం కోసం మీరు కట్టుకుంటున్నారు, అది ప్రకృతికి మాత్రం ఖచ్చితంగా విపరీతంగా. అంచేత ఋషులు ఇప్పుడు కూడా రాజమహల్ వాటిలో నిండల్లో మట్టితో చేసినటువంటి కట్టడాల్లోనే ఋషులు ఉంటారు. సత్కర్మాచరణది. అంచేత మేము కూడా మట్టిలో ఉంటాం అంటే అయాచిత అపరిగ్రహం అయితే మీకు అయాచితంగా మంచి ఇళ్ళలో మీరు ఉండటానికి అదృష్టం ఉంటే ఆ గడ్డతో వాళ్ళలో అది ఎందుకు ఆ మట్టిలో ఉండటం ఋషుల్లాగా అక్కల్లో ఆ అయాచిత అపరిగ్రహాన్ని గుర్తుంచుకోండి. అందుకు ముందే ఆదిశక్తి గురించి చెప్పాను. అంచేత బ్రాహ్మీ శక్తి అర్థమైంది కదా. కానీ ఈ బ్రాహ్మీ శక్తిలోనే హంసవాహనం ఉంది. ఈ హంసవాహనము 2 రకాలైనటువంటి హంస గురించి మనం రాయహంస అన్నాం కదా, రాజహంస, ఇంకోటి పరమహంస. ఇది కూడా ఒక మానసిక స్థితి. రాజహంస అంటే ఏంటి? రాయలుగా బతకండి. రాయలుగా బతకటం అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరు ఉన్నారు, ఎప్పుడైనా
మధ్య అరవైపు వెళ్తూ ఉంటే ఢిల్లీ దగ్గర వస్తుంది నిజాముద్దీన్ స్టేషన్. హజరత్ అంటే గొప్పవాడు అని, మహానుభావుడు అని ఉర్దూ భాషలో. నిజాముద్దీన్ అక్బర్ కాలంలో ఒక మహా సాధకుడు, ఒక మహా ఆధ్యాత్మికవేత్త, యోగి. స్కూల్ కట్టించాలి అని అతను నివసిస్తున్నటువంటి ఏరియాలో వాళ్ళందరూ కూడా నేను గొడవ చేశాను. సార్ అక్బర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే కట్టించేస్తాడా అని. యోగి అడుగుతాడా? అవాచరగతం కూడా అడగడు. కానీ వీళ్ళందరూ వాళ్ళని పెట్టి తోసి మీరు వెళ్ళి అడగాల్సిందే అక్బర్ని అన్నాడు. సరే అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. యోగి చాలా ప్రసిద్ధమైనటువంటి యోగ పిల్లడు. అందులో అక్బరు కాస్త యోగులకి వాటికి కాస్త పాజిటివ్గానే ఉంటాయో అవడే ఆపలేడు. నమాజ్ చేసుకుంటున్నాడు అక్బరు. నమాజ్ చేసుకుంటూ ఉంటే ఆగాడు. ఓ పరమాత్మ, తెలియదు వాళ్ళు ఏమంటారు, ఓ పరమాత్మ నా రాజ్యాన్ని నన్ను సుభిక్షంగా ఉంచు అని ఏదో చెప్తున్నాడు. వాడు వెనక తిరిగి వచ్చింది. అక్బర్ లేచి అదేంటి వెళ్ళిపోతున్నారు, ఆగండి, నేను ప్రార్థన నేను అడుక్కునేవాడిని, నేనే అడుక్కుంటాను అన్నాడు. అక్బర్ కూడా అడుక్కునేవాడే. అవాచకత, రాజహింస. ఆ రాజ్యత్వం ఎక్కడొస్తుంది? అడుక్కోకపోవటంలో వస్తుంది. రాయల్టీ అంటే అదే. అవాచకత పాటించే వాళ్ళందరూ కూడా పెద్ద రాజులే. అందుకే రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అవాచకతాన్ని పాటించే వాళ్ళ దగ్గరికి రాజులు వెళ్ళదు, యోగుల దగ్గరికి. అంచేత మొదటిది రాజహింస స్థితి, మానసిక స్థితి. సత్కర్మాచరణ చేస్తాడు, సత్కర్మలకి కావలసినటువంటి నీరు పోస్తాడు. పుస్తకము కమండలము. బ్రాహ్మీ స్థితి అర్థమైంది కదా. ఈ బ్రాహ్మీ స్థితి దేని వల్ల వస్తుంది? రాజహంస స్థితి వల్ల. రాజహంస మీద వీడు కూర్చొని ఉండాలి. కొంతమంది సైనికులు ఒక పొలం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ఉజ్జయిని నగరంలో. అక్కడ మంచి అంటారా అంటారు కదా, పొలాన్ని కాపాడు పాదేమి రెండు అందరూ ఒక పొలంలో కావాల్సినవన్నీ తీసుకుతేనండి అన్నట్ట. ఇంకా దిగొచ్చాడు. దిగొచ్చేసరికి సైనికులు పిలిచారు కదా అని కోసుకోబోతుంటే అయ్యో చంపిస్తున్నారు వీళ్ళు, రాజులైతే మాత్రం ఏంటి, రాజభటులైతే మాత్రం ఏంటి, నా పొలాన్ని నాశనం చేసేస్తారా, నన్ను నువ్వే కదా అయ్యా పిలిచావు, వెళ్ళేది పొందుగా నన్ను ఎవడో పిచ్చేవాళ్ళ ఉన్నాళ్ళే అనుకున్నావు. వీళ్ళు మళ్ళా మంచి ఎక్కాడు. మంచి ఎక్కి మళ్ళా ఉండేసరికి మళ్ళీ పిలిచాడు. భోజుడికి చెప్పారు ఇలా జరిగింది, ఇలా ఎవడో పిచ్చేవాళ్ళ ఉన్నాడు. కాదయ్యా బాబు, అక్కడ స్థలంలో ఏదో ఉంటుంది. కథ తెలుసు కదా, సారబంధుడు కథలు చెప్తూ ఉంటే అక్కడ భోజరాజు సింహాసనం, రాజహంస లాంటి సింహాసనం మీద మీరు కూర్చుంటే అయాచక రకం మీరు పాటించగలుగుతారు. దిగారనుకోండి దాని నుంచి, హంసవాహనం నుంచి కింద దిగారనుకోండి మళ్ళీ ఎంత మర్చిపోతారు. హంసను వదలకండి. ఏంటది? అయాచక రథం అనేది మీరు పూర్తిగా పాటిస్తే మీరు రాజులే. అలెగ్జాండరు ఒక యోగిని పట్టుకురమ్మన్నట్ట, సెల్యూకస్ని ఇండియాలోకి వచ్చినప్పుడు. యోగులు వస్తారా? పిలిస్తే, రాజు పిలిస్తే చచ్చినా రారు. రాలేదు వాళ్ళు. సాక్రటీస్ చెప్పాట అలెగ్జాండర్కి, జాగ్రత్త యోగులతో, ఏదో నేను రాజుని ఇది అంటే వాళ్ళు లింగేవాళ్ళు అని. సరే ఆయన వచ్చాడు, నేను జగద్విజేతని అలెగ్జాండర్ని, నీకేం కావాలన్నాడు. నాకు అసలు పక్కలో ఎండ అడ్డుతో వెళ్తున్నాను, నువ్వు నాకు ఆ ఎండ చాలు, అంటే నాకు ఆ సూర్యుడు చాలు, నీ అక్కర్లేదు అని చెప్పడం కదా. నేను మిస్కొడిపోయాడు. అయాచకరత వచ్చినప్పుడు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వచ్చిన వాడు ఏం చేయడు, అడుక్కునేది అలెగ్జాండరే తప్ప వాళ్ళు అడగరు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి ప్రకృతిలో. ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి మీరు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, చేస్తేనే కదా ప్రమాదం. మీరు ఏది చేసినా చాలా ప్రమాదం. అది బ్రాహ్మీ స్థితి అంటే. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ కర్మఫల త్యాగము భగవద్గీతలో చెప్తాడు. అది బ్రాహ్మీ స్థితి. రాజహంస నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పరమహంస స్థితికి. రాజహంస స్థితిలో ఉన్నది అనుభవిస్తాడు వాడు, మిగతా ఏమో అడగడు వాడు. పరమహంస స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు? అపరిగ్రహతానికి వెళ్ళిపోతాడు. అసలు ఏదీ స్వీకరించడు. ప్రకృతి ఇచ్చేదాన్ని కూడా స్వీకరించడు. మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్వీకరించడు అంటే ఎవడైనా ఒక బంగారు పాత్రలో పాయసం తీసుకొచ్చి, అంటే మీకు డయాబెటీస్ లేదు అని అనుకుందాం, తీసుకొచ్చి మీకు ఇచ్చాడు అనుకోండి, పరమహంస స్థితిలో ఉన్నాను, స్వీకరిస్తాడు వాడు. రెండో రోజు ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సి వస్తుంది. అది స్థితి ఉండాలి. కానీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు అందేవాడు. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. అది పరమహంస స్థితి.
రాజహంస స్థితి నుంచి పరమహంస స్థితికి, అవాచకగతం నుంచి అపరిగ్రహగతం వైపుకు వెళ్ళేటటువంటి టెక్నాలజీ, వెళ్ళేటటువంటి మానసిక స్థితిని బ్రాహ్మీ స్థితి అంటాం. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? ఉత్కృష్టమైనటువంటి ఆలోచన మనిషి చాలా పెద్ద ఆలోచన, ఇంకా దాన్ని మించిన ఆలోచన వాడు ఆలోచించలేడు. ఇంక చెప్పగలరాదు, నేను ప్రెసిడెంట్ని, ప్రతి ఊరికి మేయర్ని, అయితే ఈ ప్రపంచం అంతా నేనే నడిపిస్తున్నాను. ఏది ఉత్కృష్టమైనటువంటి ఆలోచన? నేను సోముగా సోహం, ఆ శక్తిని, ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి నియామక శక్తిని నేను అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఉన్నవాడు ఈ ప్రపంచం అంతా వాడిదేగా. ఇంకా వాడు దేన్ని అడుగుతాడు? వైజాగ్లో వెళ్ళినప్పుడు నేను తమాషా సీన్ చూస్తాను. రకరకాల కార్లు, ఎన్ని రకాల కార్లు బీచ్ వద్ద వచ్చి ఆగుంటాయి. దిగుతారు, మొదలెడతారు బీచ్లో. కారు వేసుకొస్తారు, నడుస్తారు. కారు మీదే అయినప్పుడు నువ్వు కారులో కూర్చున్నావా లేదా అని ఆలోచించావు. కారు మీదే అయినప్పుడు నువ్వు కారులో కూర్చున్నావా లేదా అని ఆలోచించావు. యాక్ట్ కూడా అదే, మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అప్పుడు ఆదిశక్తిని దాటాలి మీరు. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థని దాటి మహేషి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. అయం ఆత్మ బ్రహ్మ, సోహం, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలకి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తి. జత ఈ గాయత్రి మంత్ర సాధనలో బ్రాహ్మీ శక్తి ఉపాసన చాలా ముఖ్యం. మనకి తామ బ్రాహ్మణత్వం ఉందాం. బ్రాహ్మణులకి ఆ విధమైనటువంటి అతి ఉచ్చమైనటువంటి మర్యాద వరకు ఎందుకు ఉండేది అంటే ఈ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న వాళ్ళని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. సత్సాయి బాబా ఎవడు గౌరవించటంగా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిందే. లోపల ఏదైనా అనుకో, అది వేరే విషయం కదా. ఇది బ్రాహ్మణత్వం. భూమి మీద నడిచేటువంటి దేవతలు. ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రి మంత్రం ద్వారా మీకు లభిస్తుంది. ఈ బ్రాహ్మీ శక్తికి బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి అటువైపు ఉంది, సరస్వతి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థమైంది కదా. బ్రాహ్మీ శక్తి అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమాలు, అపౌరుషేయమైనటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉండేటటువంటి సృజనాత్మక శక్తులను ఉపయోగించుకోవటం. మనం జీవించి ఉండటానికి కారణం సైన్స్ కాదు, మనం జీవించి ఉండటానికి కారణం బుద్ధి కాదు. మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ప్రకృతి యొక్క నియమాలు మనం తెలుసుకుని పంటలు అవి పండించుకుంటున్నాం, ఆ పంటల్ని మనం కోసుకుంటున్నాం, అంతే కదా. బ్రాహ్మీ శక్తి వల్ల జీవించి ఉన్నాం, ప్రకృతి యొక్క నియమాల వల్ల మనం జీవించి ఉన్నాం. దీనికి టెక్నాలజీ, బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ సరస్వతి. టెక్నాలజీ అనేసరికల్లా ఆయుధాలు కావాలిగా. గాయత్రి మాత చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. తర్వాత గాయత్రి చేతిలో సరస్వతి. పేరు నుండి ఏం చెప్తుందో చూడండి. సా రసవతి. రసాన్ని ఇచ్చేది, అనుభూతిని ఇచ్చేది. అయాచిత అపవిగ్రహ వ్రతం మీరు ఉన్నారనుకోండి, జీవితంలో ఏదైనా రసం ఉంటుందా మీకు? కొంత మిగులుతుంది, జాగ్రత్త అని చెప్తుంది గాయత్రి మంత్రం. మీరేమీ అడగటం లేదు, మీరేది గ్రహించటం లేదు, ఇంకా జీవితంలో రసం ఉంటుంది. తప్పు. జీవితంలో రసం ఉండాలి. సరస్వతి జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ క్షణంలో. అర్థమైంది కదా. పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ అయాచక అపవిగ్రహ వ్రతాన్ని పాటిస్తున్నారు. అయాచక అపవిగ్రహాన్ని పాటిస్తే ఈ మైకి నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, ఇదంతా నాది కాదు అనుకుంటున్నారు. బాగానే ఉంది, మానసిక స్థితి 100% ఓకే. నాది కాదు అన్నప్పుడు కేర్లెస్గా ఉంటాం. ఆ కేర్లెస్నెస్ పనికిరాదు. జీవిస్తున్నటువంటి ఆ క్షణంలో ప్రకృతి నీకు ఇచ్చినటువంటి వనరుల్ని ఎంజాయ్ చేయి. ఇవన్నీ వనరుల గురించి పట్టించుకోకు. హిందీ సినిమా చూశాను, నాకు గుర్తులేదు. అందులో అతను సునీల్ దత్ కొడుకు, సంజయ్ దత్ కాలేదు, వెళ్తాడు. వాడు గర్ల్ ఫ్రెండ్ని రక్షించుకోలేకపోతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వాడు వచ్చి
కాళ్ళని అటువాడి నువ్వు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు, రక్షించుకోలేవు కదా నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు తిరిగితే వీడికి ఉక్రోషం వచ్చేసి దేవుడి దగ్గర వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గర అయితే అసలు నీ బుద్ధి ఉందా లేదా, నాకు కాళ్ళు లేకుండా చేస్తావా అంటాడు. అదే క్షణంలో 2 కాళ్ళు లేనివాడు ఒకడు వస్తాడు అక్కడికి. వచ్చి నాకు ప్రాణం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, పిల్లని ఇచ్చావు, నీ విగ్రహానికి నేను ఇంత కృతజ్ఞతలు అని వాడు ప్రార్థన చేస్తాడు. నా జవాబు వచ్చేసింది అంటాడు. మీ కష్టాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి రసాస్వాదన శక్తి ఉందే దాని నుండి మర్చిపోతారు మీరు. బుద్ధి పక్షము, అది ప్రజ్ఞ, ఇది బుద్ధి. కళ, సంగీతము, వీణ, సంగీతము. సంగీతాన్ని మించిన రసాస్వాదన శక్తిని ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా సంగీతం కరెక్ట్గా ఆలపించగలిగి మిమ్మల్ని ఉత్తేజపరచగలిగే ఉంటే మీ మానసిక స్థితి మారిపోతుంది కదా. ఆ సంగీతమే మీ యొక్క అనేక బుద్ధి బలాన్ని, మీలో ఉన్నటువంటి అనేక కళా కౌశలాన్ని కూడా అభివృద్ధి పరుస్తుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు. కానీ గాయత్రి మాత యొక్క తాంత్రికమైనటువంటి 12 శక్తులలో రెండవది అయినటువంటి సరస్వతి, మొదటిది ఏంటి సావిత్రి. తాంత్రిక శక్తులలో పెర్మిటేషన్ కాంబినేషన్ కోసమే మీకు అలవాటు అవుతాను, ఎంతకంటే ఇంకేమే. ఆ తాంత్రిక శక్తి ఏం చెప్పింది మీకు? 5 కోశాలు ఉన్నాయి, మరి 5 కోశాలని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా? అది సరస్వతి అంటే. స్థూల శరీరాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావా? వంట వస్తే తప్ప నీకు ముక్కుందని తెలియదా, ఇంకా ఎంజాయ్ ఏం చేస్తావు? క్యాటరాక్ట్ వస్తే తప్ప నీకు కన్నుందని తెలియదు, చూడు కావాలంటే. ఇంకే గారు ఒక అద్భుతమైనటువంటి జోక్ వేసేవారు, తలనొప్పి వచ్చిందా నువ్వు చాలా అదృష్టవంతుడు అనేవారు. ఎందుకుతా? నీ తలకాయ ఉందని తెలిసిందే, లేకపోతే నీకు తలకాయ ఉందనే తెలియదు. అంటే ఈ భావన ఎక్కడ తీసుకెళ్తుంది? మీకు ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు రసాస్వాదనకే. సరస్వతి యొక్క ఇది అందుకే సరస్వతీ దేవి దగ్గర ధనం ఉండదు అనేది. ధనం అంటే సుఖం కదా. ఇంచేత సరస్వతీ దేవి ఉపాసన అక్కర్లేదు మాస్టర్ మీరు ముందే చెప్పారు. అక్కడ కాదు, రసాస్వాదన శక్తి ఉండాలి. డబ్బుల్ని వాడు భోజనం తింటూ ఉంటాడు, వాడు చుట్టుపక్కల డిన్నర్ పిలుస్తాడు, వాడు అందరినీ పిలుస్తాడు, వాడు అద్భుతంగా భోజనం చేస్తూ ఉంటాడు, వీడి పాపం మంచిగా తాగుతూ ఉంటాడు. ఏదైనా తిన్నాడో చచ్చాడు వీడు. రసాస్వాదం లేదు, సరస్వతి లేదు. ఆ సరస్వతి అనేది ఆ యాంగిల్లో ఆలోచించండి. అంచేత సరస్వతి అంటే అర్థం ఏంటి? మీ యొక్క పంచకోశాలు, పంచప్రాణాలు పరిపూర్ణంగా ఒకదాని మీద ఒకటి పనిచేస్తూ ఉండాలి. మనము మన ఇంద్రియాలను గమనించకుండా ఉంటాం. మనం చాలా ఇంద్రియాలను మనం గమనించాం. మనం ఎందుకు గమనించాం? అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయి కనుక, రసవంతంగా ఉన్నాయి కనుక, రసాస్వాదన చేయగలిగేటటువంటి శక్తి ఉంది కనుక వాటిని గమనించాం మనం. ఎప్పుడైతే కన్ను కనిపించడం మానేసిందో కన్ను యొక్క రసం పోయింది కదా. చెవుల యొక్క రసం ఎప్పుడు పోతుంది? చెవులు వస్తే అర్థమైంది కదా. మాటల యొక్క రసాస్వాదన శక్తి ఎప్పుడు పోతుంది? పళ్ళు ఉడితే. మాటలు దమ్మాను అందుకే. అలాగే టేస్ట్. అంచేత ఇంద్రియాల యొక్క రసాస్వాదన శక్తిని మీరు ఎలాగ పెంచుకోవచ్చో సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మీకు, ఆయుధాలు కానీ పరికరాలు కానీ తెలుపుతాయి. ఇందులో మొట్టమొదటి ఏంటి? వీణ. 7 మెట్లు, 7 స్వరాలు, 7 చక్రాలు మీ శరీరంలో ఉన్నటువంటివి. వాటిని కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. మీరు ఏ నాదం పలికించబోతున్నారో తెలియని విషయాల గురించి తెలిసినట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీకు అది అర్థమైతే చాలు, అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నాకు తెలియదు వాటి గురించి. మన శరీరంలో ఏ నాదం మీరు పలికించదలుచుకున్నారో దానికి తగినట్టు ఆ 7 చక్రాలు ట్యూన్ అయి ఉండాలి, 7 స్వరాలు ట్యూన్ అయి ఉండాలి. వీణ అది చెప్తుంది. పలకాలి కదా. పలకాలి అంటే దాన్ని మళ్ళా మీరు శృతి చేసుకోవాలి. అందువల్ల వేదాలని శృతి అని కూడా అంటాం మనం. కరెక్ట్గా ట్యూన్ అయి ఉండకపోతే మన జీవితంలో రసవతి ఉండదు, రసం ఉండదు. లూజ్గా ఉన్నటువంటి వేణుని తీసుకుని ఆ వైర్లు పలికించండి, మీరు ఎంత అందమైన నాదం వస్తుందో కదా. ఆ ట్యూనింగ్ మర్చిపోయాం మనం.
ట్యూనింగ్ చేయాలంటే తబలాలు వాటిని ఏం చేస్తారో నేను చూశాను. వాళ్ళు నిజంగా హతోడా అంటే సుత్తి పెట్టి పడతాడు తబలాని, టాప్ 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 అని. ప్రకృతి ఏం చేస్తుంది? మిమ్మల్ని కష్టాలు ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు తబలాన్ని మీరు బాధితే అది మంచిదా చెడ్డదా? మరి కష్టాలు మీకు మంచిగా చెడ్డవా? మీకు తెలియాలి అది దేన్ని ట్యూన్ చేస్తున్నారో. మీరు మంచిదే, గ్యారంటీగా మంచిదే. సరస్వతి ఉపాసన మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. మీకు వచ్చినటువంటి ఆ బాధుడు, వీరబాధుడు ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఇట్ డిపెండ్స్. ఓవరాలింగ్ చేయాల్సి వస్తే ఈ వీళ్ళు వాటర్ సర్వీసింగ్ ఏదో అంటారు లూనాకి, ఏ బోల్ట్గా బోల్ట్ విప్పి తీసి పడేసి కడిగేస్తాడు వాడు. మరి మన శరీరాన్ని ప్రకృతి తీసి బారేస్తే నువ్వు బాధపడితే నన్ను నువ్వు రోజు చేస్తున్నావు అదే కదా, కడుగుతున్నావు కదా దాన్ని. కడగని ఇవ్వకపోతే చదవ తుప్పు పట్టేసింది, బోల్ట్ రావటంలే, ఏం చేస్తావు? ముక్క చేసేయటం దాన్ని, లేకపోతే పని చేయలేదు అక్కడ. కష్టాలు అవి. సరస్వతి, సరస్వతి సాధన అది. ఇంచేత సాధారణంగా పండితులకి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. కష్టాలు ఎక్కువ అవటమే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి. ఇంకోటి జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి కష్టాలలోని తపస్సు, తపస్సులోని వరదానాలు. పాండవులు కష్టాల్లో ఉన్నారు, కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు పాశుపతాస్త్రాన్ని కానీ ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని కానీ దాన్ని సంపాదించుకున్నారు. సుఖంగా ఉంటే ఏం చేసి ఉండేవారు? తిని పడుకుని ఉండేవాళ్ళు, అంతే కదా. సరస్వతి అంటే అదే అనమాట, ఆ వీణ. కానీ వీణ కూడా కాదు, సరస్వతీదేవి యొక్క వాహనం హంస కాదు. ఏంటి సరస్వతీదేవి వాహనం? నెమలి. ఆ నెమలి యొక్క తమాషా ఏంటంటే, నెమలి కన్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ రంగులు ఉన్నాయి, మీకే ఉంటుంది. శ్రీకృష్ణుడు పెట్టుకున్నాడు శిరస్సు మీద. ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ తమాషా అయినటువంటి కలర్స్, వర్ణాలు అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి కలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీ మనం చదువుకుంటాం, ఇప్పుడు వాటి గురించి చదువుకున్నాం. ఎందుకంటే అది అటు వెళ్తే ఇవి పోతాయి దేవతా శక్తులు. అంచేత ఆ మయూర వాహనం. రోగగ్రస్తుడైనటువంటి వాడు విద్య నేర్చుకోలేడు, ఆనందించలేడు. అంచేత మయూర వాహనము నృత్యము, కళ అంటే ఏంటి? అథ్లెటిక్స్. ఈ శరీరాన్ని సవ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది, నృత్యాన్ని తెలుపుతుంది. హంస ఏం తెలుపుతుంది? అయాచక అపరిగ్రహవతాన్ని తెలుపుతుంది. నెమలి డాన్స్, వర్షపు చినుకలు అక్కడ వస్తూ ఉంటే డాన్స్ చేస్తుంది. మన జీవితమే ఒక డాన్స్గా మారాలి. నటరాజపత్వం అంటారు దాన్ని. మన జీవితాన్ని డాన్స్ చేయడం చేతగాలే. చాలా మనకి బిజీ అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు డాన్స్ చేస్తారు. ఇంకా మీరు నవ్వుల దాంట్లోకి రావాలి అంటే బిజీ అయిపోవటమే. బిజీ అయిన వాళ్ళందరూ గ్యారంటీగా డాన్స్ చేస్తారు. మీరు చూస్తారో లేదో పిల్లలలో వాటిలో మీరు నిజంగానే డాన్స్ చేస్తారు. పనులు పూర్తి చేయాలంటే అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు కదా. ఇంకా ఉంది సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? డాన్స్ చేస్తున్నా బాగానే ఉంది, రోగ నివారణ బాగానే ఉంది, వీణ అన్నా బాగానే ఉంది. కానీ దేనికి ట్యూన్ చేసుకోవాలి? ఆ విజ్ఞానం మీకు తెలియాలి కదా. అన్నీ చేసేలేవు కదా ఒకే రోజు ఒకే క్షణంలో. ఒకవేళ ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా ఆ విద్య ఒక రోజులో నేర్చుకోలేవు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సముపార్జనకి. ఆ జ్ఞాన సముపార్జనకి కావాల్సినటువంటి మెట్లు, ఆ జ్ఞాన సముపార్జనకి కావాల్సినటువంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానము పుస్తకం తెలుపుతుంది మనకి. ఇంతట ఈ సరస్వతీదేవి యొక్క మొత్తము ఏంటి అంటే బుద్ధిబలం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈ సరస్వతీదేవి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఈ మహాకాళి, కాళిదాసు, వీళ్ళందరూ సరస్వతీదేవి ఉపాసన చేసి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులే. గాయత్రి మంత్రోపాసకుడు కూడా సరస్వతీదేవి యొక్క వరదానాన్ని పొందుతాడు. సాధారణంగా మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు, చదివింది గుర్తుండటం లేదు అన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ కాలం అయిపోయాక తెలుస్తుంది. పరీక్ష హాల్లో వాడు గుర్తురాదు, పరీక్షలో వాడు రాయలేడు, బయటకు వచ్చే కరెక్ట్గా చెప్తాడు.
అప్పుడు ఇలా చెప్పుంటే బాగుండేది, అప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేది అనేటటువంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ సరస్వతి ఉపాసన చాలా ఉపయోగపడుతుంది. తాంత్రికమైనటువంటి ఈ సరస్వతి ఉపాసన పంచమి నాడు చేస్తూ ఉంటాం. నవరాత్రులలో పంచమి వస్తున్న మూలానుష్యంతో పాటు కలిసి పంచమి సప్తమి గుర్తులేదు ఆ రోజు చేస్తారు సరస్వతి ఉపాసన. మనం కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉపాసనలన్నీ చేస్తాం. మనం ఇంచేత ఈ సరస్వతి ఉపాసన, బ్రాహ్మీ ఉపాసన, ఈ రెండు కాస్త గుర్తుంచుకోండి. బ్రాహ్మీ ఉపాసన ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపాసన, అయాచక అపరిగ్రహాల యొక్క ఉపాసన. రాజహంస పరమహంస స్థాయి ఉపాసన. కానీ రాజహంస పరమహంస స్థాయి ఉపాసన మనం చేసుకున్న సత్కర్మలకు కావలసినటువంటి సద్జ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఎలా పొందాలో తెలిసినటువంటి జ్ఞానము బ్రాహ్మీ ఉపాసన, బ్రాహ్మీ చేతన, బ్రాహ్మణత్వం. సరస్వతి అంటే పంచకోశాలు, పంచాగ్నులు, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని రసవత్తరంగా ఉంచుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం, జీవితమే ఒక నృత్యంగా మార్చటం కళాకౌశలము. చేసే పని కొందరు అందంగా చేస్తారు, కొందరు చేస్తే గందరగోళంగా ఉంటుంది. ఇంకేత బ్రాహ్మీ చేతన ఉన్నా కూడా కొందరు సరస్వతి ఉపాసకులు కాకపోతే చేసేది కరెక్ట్గానే చేస్తారు, కానీ అంతా అడ్డబద్ధంగా పడి ఉంటాయి. సరస్వతి ఉపాసకులు చేస్తే క్రమబద్ధంగా ఉంటుంది. తేడా అర్థమవుతుంది కదా. బ్రాహ్మీ, సరస్వతి, ఇది మనం చేసుకుంటూ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం. దాని తర్వాత గాయత్రి గీతకి వెళ్దాం. ఇదంతా కష్టపడితే ఎలా మాస్టారు అంటే అంతే. అది ఆదిశక్తిస్తదా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభరా మందాకిన్యజపా చైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికాని తు నామాని పూర్వోక్తాని 12. దక్షిణ మార్గీ శక్తులు గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క రూపకల్పన చదువుతున్నాం మనం ఇక్కడ. ఆదిశక్తి, బ్రాహ్మీ, మార్కుల్లో పరస్పర సహయోగము అంచేత ఆ దక్షిణ మార్గీ శక్తులు, జ్ఞాన మార్గీ శక్తుల యొక్క ఆ అవగాహనని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉపాసనా పద్ధతిలో కేవలం ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సరిపోదు. అంచేత గాయత్రి యొక్క జ్ఞానపక్షము. జ్ఞానపక్షము అంటే ఏంటి? థియరీ మీకు తెలియాల్సిన పనిలే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియాల్సిన పని లేదు. వాటి వెనకాతలు ఉన్నటువంటి థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ కాకుండా మనం తెలుసుకోగలగటమే జ్ఞానపక్షము, దక్షిణ మార్గం అంటాం మనం. ఎంత జ్ఞానం ఉన్నా వాడు ప్రాక్టికల్గా దాన్ని ఉపయోగించినంత వరకు ప్రమాదం రాదు కదా. అంచేత దక్షిణ మార్గీ సాధనలు ప్రమాదకరమైనవి కావు అంటాం. అంటే ఉపయోగించాడు కనుక వాడు బుర్రలోనే ఉంటుంది, కానీ దాన్నే వాడు ఉపయోగించాడు కదా. అంచేత ఆ 24 శక్తులలో 12 శక్తులు ఏమేం శక్తులు అవి మీకు థరోగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పగలగాలి. ఆదిశక్తి, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, శాంభవీ శక్తి, వేదమాతా శక్తి, దేవమాతా శక్తి, విశ్వమాతా శక్తి, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి. ఇవి 12. ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. వీటి మధ్య తేడా మీకు అర్థమవుతుంది కదా. ఈ 12 శక్తుల మధ్య తేడా అంత స్పష్టంగానూ అర్థం అవ్వాలి. ఇవి గాయత్రిలే. కానీ ఇవి గాయత్రిలు అయినప్పటికీ కూడా వీటి మధ్య ఇంజనీరింగ్లో సబ్ డివిజన్స్లో ఎంత తేడాలు ఉన్నాయో, విశేషమైనటువంటి తేడాలు. మెకానికల్ ఇంజనీరింగ్కి, సివిల్ ఇంజనీరింగ్కి మధ్య తేడా మీకు తెలుసు కదా స్పష్టంగా. అంత తేడాలు ఈ 12 దక్షిణ మార్గీ దాంట్లో ఉన్నాయి తేడాలు. ఇవి కాకుండా వామ మార్గీ సాధనలు ఉన్నాయి. ఈ వామ మార్గము అనేటటువంటి పదం
చాలా భ్రష్టు పట్టిపోయినటువంటి పదం. వామమార్గి అనే పదంలో భ్రష్టత్వం లేదు, దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళల్లో భ్రష్టత్వం ఉంది. కుడి చేయి ఉంది మనకి, ఎడం చేయి కూడా ఉంది కదా. దక్షిణం చేయి ఉంది, వామమ్మ చేయి ఉంది. మరి ఎడం చేయొద్దు అనుకోవటం లేదు కదా. కుడి చేయ ఉండాలి, ఎడం చేయ ఉండాలి. వామమార్గి సాధనలు మీకు తెలియాలి, దక్షిణ మార్గి సాధనలు కూడా తెలియాలి. ఏంటి రెండిటికి తేడా? దక్షిణ మార్గి సాధనలు థియరీ ఆస్పెక్ట్, వామమార్గి సాధనలు ఆ థియరీ యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. భౌతిక జగత్తులో మీ మనసులో కలుపుతున్నటువంటి ఊహాజనితమైనటువంటి లక్ష్యానికి ఒక సక్రియమైనటువంటి కంటికి కనిపించగలిగేటటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తులు ఆ వామమార్గి శక్తులు ఏంటో చూడండి. సావిత్రి, సరస్వతి, జ్ఞేయ, లక్ష్మీ, దుర్గా తథైవచ, కుండలని, ప్రాణాగ్నిశ్చ, భవానీ, భువనేశ్వరి, అన్నపూర్ణేతి నామాని, మహామాయా పయస్విని, త్రిపురా చైవేతి విజ్ఞేయ, తాంత్రికాని చ ద్వాదశ. ఆ పేర్లు కూడా మనం వరుసగా చెప్పుకోగలగాలి. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. ఇవి వామమార్గి సాధనలు. ఈ వామమార్గి సాధనలో ఆదిశక్తి, సావిత్రి ఒక బేసిస్. ఆదిశక్తి యొక్క బేసిస్ ఏంటి? త్రిపదా గాయత్రి. నేను చెప్తున్నాను అసలు, అంతేనా? నేను బిగుసుకోవాలేమో. ఓ పని, ఆది అనేటటువంటి ఒక తల ఉంది సాధనలలో. మనము దత్త ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఆది అనుపాదక, ఆ స్థాయిలో ఉన్నటువంటి శక్తి అది. ఆ స్థాయి గురించి మనం ప్రస్తుతం ఏం చెప్పుకోలేం, కానీ దానిని సచ్చితానంద్, లేకపోతే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మన ఇచ్ఛా క్రియా జ్ఞానం కాదు, దానికి 2 ఇంతలు పైన ఉన్నటువంటి లొకేషన్స్లో మీరు సెట్ చేసుకోండి, ఏం పర్వాలే లేదా. ఆదిశక్తి, ఆది అనుపాదక తలాల్లో ఉన్నటువంటి శక్తి ఎలాగ మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను నేను? రాత్రి పడుకునేటప్పుడు 2 మానసికమైనటువంటి స్థితులు చాలా స్పష్టంగా మీకు ఉండాలి. ఏంటవి? ఒకటి మృత్యువు, చచ్చిపోయాను నేను, ఐఎమ్ ఫినిష్డ్. ఆ మానసిక స్థితిలో రాత్రి పడుకునే ముందు ఆదిశక్తి ఉపాసన చేస్తాం. అందుకే రాత్రి సాధనలన్నీ, నవరాత్రి సాధనలు, శివరాత్రి, కాళరాత్రి, ఈ సాధనలన్నీ కూడా రాత్రులు చేస్తాం మనం. ఎందుకు చేస్తామంటే మృత్యు తర్వాత ఏమిటి అనేది ఈ ఉపాసన యొక్క ధ్యేయం అంది. భౌతిక జగత్తులో పొందటానికి కావలసినటువంటి వాటికి భగవంతుడు అవసరంలే. మీ యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు భౌతిక జగత్తులో పనులు చేసేవి చేస్తూ ఉంటే చేయు, అది వేరే విషయం. అంతేత ముందు మృత్యువు, ఆ మానసిక స్థితి ఆదిశక్తి ఉపాసనకి కావాలి మీకు. అందుకనే శవము మీద ఆ మహాకాళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. శివుడు పడుకుని ఉంటాడు, మనం కూడా శవాసన స్థితిలోకి ఆసనం వేసుకుంటే లాభంలే. మన మృత్యువే ఇంకా ఈ రోజు ఫినిష్, ఈ రాత్రికి నేను అయిపోయాను. ఆ మానసిక స్థితి ఎలా వస్తుంది? అయాచిక అపరిగ్రహ వ్రతాన్ని మనం నిత్యము రోజుల్లా పాటిస్తూ ఉంటే. పాటించాక నిద్ర లేచాం, నిద్ర లేవగానే ఏం చేయాలని చెప్పాను? సావిత్రి సాధన. ఆదిశక్తి దక్షిణ మార్గం అయితే సావిత్రి వామ మార్గం అయింది. వామ మార్గ సావిత్రి ఉపాసన పంచకోశ సాధన అని చెప్పుకున్నాం కదా. 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వెనకాతలు ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఇవంతా కూడా వామమార్గి సావిత్రి సాధనలో వస్తుంది. అంచేత ఈ వామమార్గి సావిత్రి సాధనలో ఈనాడు ప్రతి మనిషి ఉన్నాడు. ప్రతి మనిషి కాదు, ఎవడైనా అంతే చేసుకోవాలి. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి వాడు 5 ఇంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, 5 కర్మేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, 5 జ్ఞానేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, మొత్తం 2 ఒకేసారి ఉపయోగించుకుంటూ ఉంటాడు.
ఇది సావిత్రి సాధన. ఆదిశక్తి సావిత్రి ఒక జంట. దాని తర్వాత మనం బ్రాహ్మి సరస్వతి. బ్రాహ్మి బ్రాహ్మణత్వము. ఆ బ్రాహ్మణత్వము, ఆ బ్రహ్మతేజము రావటానికి కావలసినటువంటి స్థాయి రాజహంస పరమహంస స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడైతే భౌతిక జగత్తులో దిగుతుందో రసవంతంగా ఉండాలి. అది మనం మర్చిపోతాం. భారతీయ ఆధ్యాత్మికత అంతా ఎండిపోవటానికి కారణం ఏంటి అంటే రసం లేదు, వాల్యూ లేదు, లైఫ్లో జీవితంలో సారం లేదు. ఆ సరస్వతి సాధన ఎలా వస్తుంది? వీణ. ఇంద్రియాలు కరెక్ట్గా ట్యూన్ అయి ఉండాలి. ఇంద్రియాలు అంటే షట్చక్రాలు. షట్చక్రాలకు సంబంధించినవి కదా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు. వీణ. వీణ ఎలాగైతే కరెక్ట్గా స్వరానికి కావలసినట్టు ట్యూన్ అయి ఉంటుందో సరస్వతీదేవి యొక్క వీణ మన మేరుదండానికి ప్రతీక. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క వాహనం అవుతుంది మయూరము, నెమలి కన్ను. కృష్ణుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు దాన్ని, కిరీటం కంటే పైన ఉంటుంది అది. కృష్ణుడికి రాముడికి తేడా అదే, నెమలి కన్నే. నెమలి కన్ను గురించి నేనేం చెప్పాను? నేను ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం గురించి చదువుకున్నప్పుడు ఆ నెమలి కన్ను గురించి, దాని యొక్క రోగ నివారణ శక్తి గురించి మనం తెలుసుకుందాం. ఇంచేత సరస్వతీదేవి యొక్క రెండవ లక్షణం ఏంటి? ఒకటి, ఇంద్రియాలు సమర్థవంతంగా సారవంతంగా రసవంతంగా పనిచేయటం వీణ. రెండోది ఏంటి? నెమలి కన్ను, ఆరోగ్యంగా ఉండటం. ఇంతగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి ఇంద్రియాలు ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం లాభం ఏంటి? నెమలి కన్ను. అలాగే కాకుండా ఇంకోటి ఏంటి? నృత్యము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది డాన్స్. ఈ సంపూర్ణ విశాల విశ్వము ఒక అద్భుతమైనటువంటి డాన్స్ ప్రక్రియ. గతి తప్పదు. అది ఒక మనిషే గతి తప్పాడు. దానివల్ల ప్రకృతి యొక్క లయతో పోయింది కనుక వాడు ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ లయ చిన్నాభిన్నం అయిపోయింది. ఆ లయని మళ్ళా మయూర వాహనం ద్వారా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏముంది? సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంది, కొన్ని చేతుల్లో అక్షమాల ఉంటుంది. జపమాల ఉన్న పుస్తకం ఉన్న అర్థం ఒకటే, ఏంటి? జ్ఞానము. జ్ఞానము లేకుండా ఇప్పుడు ఇదే ఉంది మైకే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, స్విచ్ ఆన్ చేయలేదు, మైక్ ఉంది, ఏం లాభం? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి జ్ఞానం ఉండాలి. అప్పుడు మన జీవితంలో రసము, ఆనందము ఏర్పడుతుంది. బ్రాహ్మి సరస్వతి. ఇది కాకుండా జ్ఞానపక్షమైనటువంటి ఇంకొక శక్తి ఉంది, వైష్ణవీ శక్తి. ఆ వైష్ణవీ శక్తి పరిపాలనా శక్తి. బ్రాహ్మీ శక్తి ఏం చేస్తుంది? బీజాలు వేస్తుంది. సృష్టికి కావలసినటువంటి బీజం వేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇల్లు కట్టుకోవాలి, ఓ బీజం పడింది. ఇంకా బీజం ఇల్లు కట్టుకోవాలంటే ఏంటి? ముందు కావలసినటువంటి ధనం పక్కన పెట్టుకోవాలి, వైష్ణవీ శక్తి. ఆ ధనాన్ని మళ్ళా కావలసిన దిశల్లోకి మీరు సిమెంట్లో మార్చుకోవాలి. ఆ ధనాన్ని 8 లక్షలు 10 లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టారు అంటే అది ఏ రూపంలో మారింది? అది అనేక రూపాల్లో మారింది. సిమెంట్గా మారింది, ఇటుకలుగా మారింది, పునాదిరాళ్లుగా మారింది, రంగులుగా మారింది, చెక్కలుగా మారింది, ఎలక్ట్రిక్ వైర్గా మారింది, టెలిఫోన్ కనెక్షన్గా మారింది. ఇవంతా కూడా వైష్ణవీ శక్తే. కానీ ఏ వైష్ణవీ శక్తి? జ్ఞానపక్షం మాత్రమే ఇది. వైష్ణవీ శక్తి యొక్క ప్రాక్టికల్ పక్షం లక్ష్మీదేవి అవుతుంది, తాంత్రికం. ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మీ జ్ఞానపక్షం, థియరీ. సరస్వతి తాంత్రికం, టెక్నాలజీ. అలాగే వైష్ణవి థియరీ ఆస్పెక్ట్. ఏంటి థియరీ ఆస్పెక్ట్? వాహనం. ఆ వైష్ణవీ శక్తి మీ వద్దకు ఎలా వస్తుంది? వాహనం అంటే ఏంటి? మూమెంట్. దాన్ని ఎక్కి వస్తుంది అంటే ఆ లక్షణాలు మీకు దగ్గర ఉండాలని. ఏ లక్షణాలు ఉన్నాయి వైష్ణవికి? గరుడు. గరుడు యొక్క పెద్ద లక్షణం ఏంటి అంటే ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది భూమి మీద చిన్న పాము కనిపిస్తుంది. పాము అంటే విషాదం కదా, విషధర జంతువు కదా. దన్నమని దాని కిందకి దూకి చిన్నాభిన్నం చేసేస్తుంది.
అంటే నేను చాలా పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నాను, ఇంత విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది, ఈ విశాలమైనటువంటి ఆర్గనైజేషన్లో ఎక్కడో ఒక చిన్న విషపురుగు ప్రవేశిస్తుంది. పరిపాలన దక్షత లేనటువంటి వాడు ఆ పోస్ట్లో ఉన్నాడు అనుకోండి, వైష్ణవీ శక్తి లేనటువంటి వాడు, నేను చాలా హైగా ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాను, యూరోప్ వెళ్ళిపోతున్నాను, జపాన్ వెళ్ళిపోతున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను అని నిజంగానే ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు వాడు. ఇక్కడ వీళ్ళ ఆర్గనైజేషన్లో ఏమవుతుంది, సర్పాలు ప్రవేశిస్తాయి. దూరదృష్టి. ఎక్కడో నువ్వు ఎగురుతున్నా కూడా నీ దృష్టి భూమి మీద ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. పరిపాలనా శక్తి అంటే అది. పనులు జరుగుతున్నాయా లేవా చెప్పేశాం, వెళ్ళిపోయాం, అది జరుగుతుందా లేదా అన్నదానికి గరుడ వాహనం దూరదృష్టి. అనుభవంతో మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏ పనులు జరగవో, ఎక్కడ ఏ పనులు మిస్ అవుతాయో. ఈ వైష్ణవీ శక్తి ఉన్నవాడు కరెక్ట్గా ఏ పనులు మిస్ చేస్తారో దాని మీద దృష్టి పడుతుంది వాడిది. ఈ టీచర్స్కి ఆ రోగం ఉంటుంది చాలా. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తాడో గ్యారంటీగా అక్కడే వాడు దృష్టి పడుతుంది. మిగతా పేపర్లన్నీ వాడు తిప్పుకుంటూ పోతూ ఉంటాడు, ఖచ్చితంగా ఎక్కడ తప్పు ఉందో అక్కడ దృష్టి పడుతుంది వాడిది. అలవాటు అయిపోయి వాళ్ళకి తెలిసి ఇక్కడ తప్పు చేస్తాడు వాడిని. ఎందుకంటే ఇంకేం లేదు, అది వైష్ణవీ శక్తి, దూరదృష్టి. అలాగే గరుడుడికి ఇంకో లక్షణం కూడా ఉంది. ఆ గరుడు యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే నిరంతర జాగరూకత. నిద్రపోడు, ఆలస్యము ప్రమాదము జరగదు. కాస్త లేజీగా అలసిపోయాలే అనుకున్నాడు అనుకో కంపెనీ ప్రెసిడెంట్ ఆవిడ, ఆ ఒక్క క్షణంలోనే అనర్థాలు జరిగిపోతాయి. అంచేత ఆ వైష్ణవీ శక్తి మీలో ప్రవేశించాలి అంటే ఈ రెండు లక్షణాలు మీలో ఉండాలి. ఎక్కడా మీ జీవితాలలో విషపురుగు ప్రవేశించకూడదు. ఏంటి విషపురుగు? అజ్ఞానం. మానవ జీవితాలలో అజ్ఞానం అనేటటువంటి విషపురుగు ప్రవేశిస్తుంది రకరకాల రూపాలలో. మొదటి అజ్ఞానం ఏంటి? కష్టాలు